విదేశాల్లో ఆదరణ పొందిన ఆర్టిఫిషియల్ బీచ్లు భారతదేశంలోనూ తొలిసారి రూపుదిద్దుకుంటోంది. బెంగళూరులోని 100 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ బీచ్ ఛాంపియన్ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. విదేశీ టెక్నాలజీతో బీచ్ ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. దీని ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అంటున్న ఛాంపియన్ గ్రూప్ సంస్థ ఎండీ హేమమాళితో మా ప్రతినిధిని రిత్విక్ ఫేస్ టు ఫేస్. ఛాంపియన్స్ గ్రూప్ సంస్థ ఆర్టిఫిషియల్ బీచెస్ ని తయారు చేస్తుంది. తొలిసారిగా కూడా ఇండియాలో మొదలు పెట్టారు. దీని గురించి అసలు ఈ బీచెస్ ని ఎలా తయారు చేస్తారు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, టూరిజం గా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఎంతవరకు మేలు చేకూరుతుంది అనే విషయాలను తెలియజేందుకు మనకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హేమమాలిని గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అసలు ఆర్టిఫిషియల్ బీచెస్ తయారు చేయడానికి అసలు అవుతుందా, సాధ్యమంటారా, దీని మీద మీ ప్లాన్స్ ఏమున్నాయి? అక్కడ దుబాయ్ లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ 1 అని చెప్పి ఒక డెవలప్మెంట్ ఈ మ్యాన్ మేడ్ బీచెస్ తోటి చుట్టూ ఇట్స్ అ బిగ్ డెవలప్మెంట్ అండ్ దట్ హ్యాస్ it's a very big project and people made whoever invested they made lot of monies from that project. అయితే అది చూసిన తర్వాత ఇట్లాంటి మాకు ఎలాగో మేము టూరిజం, మాకు వాటర్ మొదటి నుంచి వాటర్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వి థాట్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలేదు కాబట్టి ఈ టెక్నాలజీని తీసుకొస్తే కనుక ఈవెన్ అవుట్ సైడ్, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ వచ్చి మినిమం మనం 25 ఎకర్స్ కంటే తక్కువ కొంచెం కష్టం అవుతుంది డెవలప్ చేయడానికి. పబ్లిక్ యాక్సెస్ లగూన్ ఏదైనా టూరిజం ప్రాజెక్ట్ అయితే కనుక ఒక లగూన్ చేసి దాని చుట్టూ ఒక హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అట్లా అంతవరకు అయితే కనుక ఒక 15 ఎకర్స్ సరిపోతుంది. బట్ రెసిడెన్సెస్ కట్టాలంటే మాత్రం మినిమం 40 to 50 ఎకర్స్ అయితే కానీ యాక్చువల్లీ ప్రాజెక్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మరి సిటీలో దొరకాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఎలాగో కోవిడ్ తర్వాత అందరూ సబర్బ్స్కి వెళ్ళి ఉండటం, ఎందుకంటే పొల్యూషన్ తక్కువగా ఉండటం, ఈ క్యాన్సర్ కానీ వేరే డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని పెరిగినాక ఎవ్రీబడి ఈస్ ప్రిఫరింగ్ టు స్టే కొంచెం అవుట్ సైడ్ ద సిటీ కొంచెం ప్రశాంతంగా ఉందాం. ఎస్పెషలీ 40+ వాళ్ళందరూ కూడాను ఆ మైండ్ సెట్, ఆ షిఫ్ట్ జరిగింది కోవిడ్ తర్వాత. సో వి థాట్ ఈ ప్రాజెక్ట్స్ మనం కొంచెం అవుట్ సైడ్ సిటీ చేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ కూడా వాల్యూ చుట్టుపక్కల మొత్తం పెరగటం ఇవంతా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ బీచెస్ చేయాలంటే వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఇది మనకు సిటీస్ లో తీసుకుంటే డ్రింకింగ్ వాటరే సమ్మర్ లో ప్రాబ్లం అవుతుంది. సో ఈ వాటర్ కి అంతా కూడా తీసుకురావడానికి కానీ, వాటర్ స్టోరేజ్ కానీ, అవసరమైన వాటర్ అక్కడ బీచెస్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా కాన్సెప్ట్ ఉందా? యా, ఫస్ట్ వాటర్ ప్రాజెక్ట్స్ చేసే ముందు అసలు హౌ టు బ్రింగ్ వాటర్ ఫస్ట్ మేము దాని మీదే వర్క్ చేసాం. మనకి ఏంటంటే ఇండియాలో వాటర్ అనేది చాలా ఉంది, మనకి అండర్ గ్రౌండ్ వాటరే చాలా ఉంది. హౌ వి మేనేజ్ వాటర్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మస్ట్ అయిపోయింది ప్రాజెక్ట్స్ లో, అది చూపించాల్సిందే. ఆక్విఫైర్ రీఛార్జ్ అని చెప్పి కంప్లీట్లీ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్, సో దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. సో వీఆర్ బ్రింగింగ్ దిస్ టెక్నాలజీ విత్ ఆల్ దీస్, ఇవన్నీ కలిపి ఒక సొల్యూషన్ లాగా తీసుకొస్తున్నాం అనమాట. సో వాటర్ అవైలబిలిటీ అనేది ప్రాబ్లం ఉండదు. తొలిసారిగా ఆర్టిఫిషియల్ బీచెస్ ని తీసుకొస్తున్నాం అని చెప్పి ఇండియాలో ఇది ప్రాజెక్ట్ బెంగళూరులో మొదలు పెట్టామని చెప్పి, దీనివల్ల ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి, అట్లాగే దీని మీద ఇన్వెస్ట్ చేసే వారికి కూడా ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హేమమాలిని గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్ తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.